ఒక దేశం ప్రపంచాన్ని శాసించాలంటే ఆయుధాలు మాత్రమే చాలవు. చరిత్ర, విజ్ఞానం, ఆర్థిక శక్తి, సంస్కృతి ఇవన్నీ కలిగి ఉండాలి. అలాంటి దేశం ఏది అంటే అదే మన భారతదేశం. సైనిక పరంగా భారతదేశం ప్రపంచంలోని టాప్ మిలిటరీ పవర్స్ లలో ఒకటి. మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉన్న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ మూడు అత్యంత శక్తివంతమైనవి. భారతదేశం దగ్గర అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, అణ్వాయుధ శక్తి, శిక్షణలో ప్రపంచ స్థాయి ప్రత్యేక దళాలు ఇలాంటి ఎన్నో బలాలను భారతదేశం కలిగి ఉంది. భూభాగం, సముద్రం, ఆకాశం మూడు చోట్ల నుండి యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. భారత్ యుద్ధాన్ని కోరదు, కానీ అవసరమైతే వెనుకడుగు వేయదు. శాంతి కోసం శక్తి, అదే భారత సైనిక తత్వం. ఆర్థిక పరంగా చూస్తే ఒక దేశ నిజమైన శక్తి యుద్ధంలో కాదు, ఆర్థిక బలంలో ఉంటుంది. ఈ రోజు భారత్ ప్రపంచంలోని వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటి. ప్రపంచంలోని టాప్ కంపెనీలకు భారతీయులే ఆధారం. ఐటీ మరియు టెక్నాలజీ వంటి రంగాలలో భారతీయుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ తో నగదు లేని ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ అడుగులు వేస్తుంది. మొబైల్ ఫోన్ల నుంచి రక్షణ పరికరాల వరకు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ప్రపంచానికి ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచ దేశాలు, పెద్ద కంపెనీలు భవిష్యత్ పెట్టుబడుల కోసం భారత్ని ఎంచుకుంటున్నాయి. భారత్ పేద దేశం కాదు, ఎదుగుతున్న మహాశక్తి. విజ్ఞానం మరియు అంతరిక్ష రంగంలో భారత్ తన శక్తి ఏంటో ప్రపంచానికి చూపించి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారతదేశ విజ్ఞాన శక్తికి ప్రతీక ఇస్రో. ఇస్రో తక్కువ ఖర్చుతో అత్యంత ఖచ్చితత్వంతో అంతరిక్ష ప్రయోగాలు చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తుంది. చంద్రయాన్ మిషన్ల ద్వారా భారత్ చంద్రుని అత్యంత కఠిన ప్రాంతాల్లోనూ భారత్ తన సత్తా చాటింది. మంగళయాన్ మిషన్ ద్వారా మొదటి ప్రయత్నంలోనే మార్స్ కక్షలోకి చేరిన ప్రపంచంలోని అరుదైన దేశాల్లో భారత్ ఒకటి. ఇప్పుడు గగనయాన్ ప్రయోగం ద్వారా భారతీయ వ్యోమగాములతో అంతరిక్షంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. భారత్కు కమ్యూనికేషన్ కి, వాతావరణ సమాచారం మరియు భద్రత అన్నిటికీ భారత్కు సొంత ఉపగ్రహ వ్యవస్థ ఉంది. అదే విధంగా భారతదేశం అతి ప్రాచీన సంస్కృతులకు నిలయం. ధర్మం, అహింస, సహనం ఈ విలువలే భారత్కు ప్రపంచ గౌరవం తెచ్చాయి. ఈ రోజు ప్రపంచ దేశాలు తమ ఆరోగ్యం కోసం భారతీయ జీవన విధానాన్ని అనుసరిస్తున్నాయి. యోగా అనేది ప్రపంచ దేశాలకు భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి. భారతీయ సినిమాలు, సంగీతం, నృత్యం ఇవన్నీ భాషల్ని దాటుకొని ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. భారతీయ వంటలు, కర్రీస్, బిర్యానీ, మసాలాలు ప్రపంచ హోటల్స్ యొక్క మెనూలో ఉండి భారతీయ రుచులను ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాయి. ఒక్క మాటను చెప్పాలంటే సైనిక బలం ఉంటే దేశం సురక్షితంగా ఉంటుంది. ఆర్థిక బలం ఉంటే భవిష్యత్ బలంగా ఉంటుంది. విజ్ఞానం ఉంటే ప్రపంచం ఆశ్చర్యపోతుంది. సంస్కృతి ఉంటే ప్రపంచం గౌరవిస్తుంది. అందుకే భారత్ శక్తివంతమైన దేశం. యుద్ధంలో వెనక్కి తగ్గని ధైర్యం, ఆర్థికంగా ఎదుగుతున్న వేగం, అంతరిక్షాన్ని జయించే మేధస్సు, ప్రపంచాన్ని కలిపే సంస్కృతి. గర్వంగా చెప్పుకోండి, నేను భారతీయుడినని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు ఇది ఒక మోటివేషన్ గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.